ఆఖరికి పేదవాడు 5 రూపాయలకే అన్నం తినే అన్నా క్యాంటీన్ మీద కూడా విషం చిమ్ముతున్నావా జగన్ రెడ్డి? విష ప్రచారం చేయించేస్తున్నావా? నీ వైసీపీ ఉన్మాదులు నిన్న అన్నా క్యాంటీన్ పంపించి అక్కడ చేతులు కడుక్కునే వాష్ బేసిన్ లో తిన్న వాళ్ళందరూ కూడా ప్లేట్లు అక్కడే పడేస్తే ఆ ప్లేట్లన్నీ కూడా అక్కడ తీసే ప్రయత్నం చేస్తుంటే దానిలో ఆ చెత్త నీళ్ళల్లో ప్లేట్లు కడుగుతున్నారని చెప్పి పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసే ప్రయత్నం చేసి బొక్క బారల పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నువ్వు చెప్తున్న పిచ్చి మాటలు పచ్చి అబద్ధాలు నమ్మే పరిస్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి. ట్రై చేయమాక. ఎందుకంటే మీ బతుకులన్నీ కూడా కట్టు పేస్ట్లు, ఎడిట్లు, పచ్చి అబద్ధాలు చెప్పడమే వైసీపీ వాళ్ళ బతుకులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే నీ పరిపాలనలో, నీ ఉన్మాది పరిపాలనలో 5 సంవత్సరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు కూడా నాణ్యమైన ఎప్పుడు అన్నం పెట్టాల నిత్యాన్నదానంలో. అంటే ఎంత మంది అక్కడున్న భక్తులు ఉసురు పోసుకొని ఎంత అడ్డంగా చిత్తుగా ఓడిపోయావో ఒకసారి ఆలోచించుకో. మళ్ళీ ఇప్పుడు పేదవాడికి 5 రూపాయలకి అన్నం పెడుతుంటే దాని మీద కూడా విషం చిమ్ముతున్నావు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీద కూడా కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి పొరపాటున ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే నీలాంటి పిచ్చి తుగ్లక్గాడు ముఖ్యమంత్రి అయితే పేదవాడికి నిత్యాన్నదానం ఎప్పుడు ఆగిపోకూడదు అని చెప్పి అన్నా క్యాంటీన్ మీద కూడా కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి పేదవాడికి ఎప్పుడు 24 గంటల అన్నం దొరకాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తుంటే అది చూసి వచ్చుకోలేక అన్నా క్యాంటీన్ మీద విష ప్రచారం మొదలు పెట్టావంటే నిన్ను ఏమనాలి జగన్ రెడ్డి? ఇంత దరిద్రమైన రాజకీయమా జగన్ రెడ్డి నీది?